యజ్ఞ కర్మ సముద్భవ. యోగేశ్వర శ్రీకృష్ణచంద్ర భగవానుడు భగవద్గీతలో ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అన్నార్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఎవరైతే ప్రతినిత్యం యజ్ఞం చేసేటువంటి దేశంలో సకాలానికి వర్షాలు పడతాయి. అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు. ఇక అతివృష్టి అనావృష్టి లేనటువంటి ప్రదేశంలో ప్రాంతంలో పంట కూడా అమృతతుల్యంగా ఉంటుంది. పంట మనకు అనుకూలంగా వస్తుంది. అటువంటి ఆహారంతో భూతాలు అనగా ప్రాణులన్నీ కూడా రక్షింపబడతాయి. కాబట్టి 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఆహారం మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆహారాన్ని అమృత బిందువుల్లో ఎప్పుడైతే వర్షం నీటి ఉంటుందో పంట కూడా అమృతతుల్యంగా ఉంటుంది. అటువంటి ఆహారాన్ని సేవించాలి. అటువంటి ఆయుష్ పెరగాలి అంటే ఇటువంటి యజ్ఞ యాగాలు మనం చేస్తూ ఉండాలి. మీరు ఎంతో శ్రద్ధతోని ఈ యాగాన్ని తలపెట్టినారు. ఎన్ని రకాల దాదాపు 30-40 రకాల వనమూలికలు మనం ఇందులో వాడుతున్నాం. మరి గోకుల గోసేవ పరివారం సభ్యులందరూ కూడా మీరందరూ భగవత్ అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. మీరందరూ కూడా లోక సమస్త అనే భావనతో ఉన్నారు. కాబట్టి మీ టీం ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇప్పుడు యజమానుల చేతులు అన్ని గంటలు 4 గంటలు ఎక్కువ కూర్చోండి. 3 సరిదలు గంధం చెక్క తీసుకోవాలి. నెయ్యిలో ముంచి సామాగ్రిలో పెట్టుకోండి. నెయ్యిలో ఇప్పుడు చేతులు జోడించండి. సరిగా పట్టుకోకండి. ఖాళీ చేతులు జోడించండి. ఇప్పుడు రెండో సంఖ్య తీసుకోండి. మూడో సంఖ్య తీసుకోండి.
మన సంతానం బాగుండాలి. మన సంతానానికి సనాతన సంస్కృతి సాంప్రదాయం తప్పకుండా నేర్పించాలి. మనమే కాదు, మన కుటుంబ సభ్యులను కూడా మన పిల్లలను కూడా తప్పకుండా వారి మార్గంలో ఉంచాలి. వారిని కోరుతూ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మనకు లభించాలి. పరమేశ్వరుని యొక్క వర్చస్సు ఉండాలి. ఇటువంటి యజ్ఞయాగాలు చేసినప్పుడు బ్రహ్మ వర్చస్సు మనకు లభిస్తుంది. అలాగే అన్నము అలాగే మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు మనము సంతృప్తి పరచాలనేటువంటి అన్నాది పదార్థాలు సమృద్ధిగా ఉండాలి. మిగిలిన కోరికలన్నీ నెరవేర్చుకుని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆవుకు సమర్పించాం. ఇప్పుడు జల ప్రత్యేకము పక్కన పెట్టేసుకోండి. పట్టేసుకోండి. ఇప్పుడు మీరు చూడండి. నాకు ఎడమగా ఓం సరస్వతి అనుమన్యస్వ. ఇప్పుడు రాజశేఖర్ గారు గురువైపు కూర్చున్న వారికి కావచ్చు అలా తిప్పేసేయాలి. అందరికి ఇవ్వాలి. ఓం మధ్యలో ఇదం ప్రజాపతయే మధ్యలో ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఇప్పుడు సామాగ్రి మహిళా మనులందరూ సామాగ్రిని సమర్పించాలి. పురుషులందరూ కూడా ఘృతము సమర్పించాలి. అలాగే మేమందరము నిన్ను వరేణ్యం వరించడము. భర్గవ ఓ శుద్ధ స్వరూప దేవస్య ఓ దివ్య గుణ సంపన్న పరమేశ్వర నిన్నే మేమందరము ధీమహి ధరించడము ధ్యానించడము. ధియో యోన మా అందరి యొక్క బుద్ధులను ప్రచోదయ సన్మార్గంలో ప్రేరేపించుము. మా అందరికీ సద్బుద్ధిని ప్రసాదించుము గాక. ఇక మనం ప్రారంభం చేస్తున్నాం. అఖండంగా
ఇప్పుడు కొద్దిసేపు 108 సార్లు గాయత్రి మంత్రాన్ని మనము ఉచ్చరిస్తూ ఆహుతి సమర్పించినాం. ఆగకుండా అఖండమైనటువంటి గాయత్రి మంత్ర ఆహుతులు సమర్పించినాం. అనగా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులను మీరందరూ పొందినారు. ఇది చాలా గొప్ప విషయము. భగవంతుని అనుగ్రహం మీకు లభించింది. అలాగే పరమేశ్వరుని యొక్క జ్ఞానం ఏది? వేదం. పరమేశ్వరుని జ్ఞానం వేదం. అమలు మీ అందరికి అవకాశం ఇస్తాం, కొద్దిసేపు కూర్చోండి. పరమేశ్వరుని జ్ఞానము వేదము. ఎవరైతే వేదమును చదువుతారో వారి యొక్క అన్ని వేదనలు దూరం అవుతాయి. మన వేదనలు దూరం చేయాలి అంటే ఏం చదవాలి? మనం వేదం చదవాలి. వేదము ఎన్ని వేదాలు? 4 వేదాలు. 4 వేదాల యొక్క పేరు మనందరికీ తెలిసి ఉండాలి. అందులో మొదటి వేదం పేరు, రెండవది, మూడవది, నాలుగవది. మరి ఋగ్వేదానికి ఋషి ఎవరు? అగ్ని ఋషి. యజుర్వేదానికి ఋషి ఎవరు? వాయు. సామవేదానికి ఋషి ఎవరు? ఆదిత్య. అథర్వవేదానికి ఋషి ఎవరు? అంగిర ఋషి. వేదాల పేర్లు, వేద ఋషుల పేర్లు మనకు తెలిసి ఉండాలి. ఈ వేద ఋషులు ఎవరైతే ఉన్నారో వీరు దివ్యాత్మలు. సృష్టి ఆదిలో పరమేశ్వరుడు ఈ వేదాలను వారి అంతరాత్మలోకి పంపించడం జరిగింది. వారు సాక్షాత్కారం చేసుకొని మనందరికీ గురు పరంపరగా ఇక్కడ వరకు చేరింది. ఇప్పటి వరకు సృష్టి ఉత్పన్నమై ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు తెలుసా? 129,29,49,128వ సృష్టి సంవత్సరం కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పినా మీకు చెప్పండి ఒకసారి. 197,49,128వ సృష్టి సంవత్సరం. అంటే దాదాపు 200 కోట్ల సంవత్సరాలు పూర్తానికి సృష్టి ఉత్పన్నమై మరి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది సృష్టి? ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇంకా 232 కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏమని చెప్తున్నా మీకు? భగవంతుని ద్వారా ప్రళయము ఎప్పుడు వస్తుంది? ఇంకా 232 కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పటి వరకు మనకి ఇంకా ఎన్నో 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 జన్మలు మనము పొందుతాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తాం. చేస్తామా చేయమా? చేస్తాం. భయపడకండి, ఇక్కడేం ప్రళయం రాదు. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తేది ఉంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేసేది ఉంది. మన చివరికి మోక్షం కూడా కావాలి కదా మనకు. ఎవరెవరికి మోక్షం కావాలి? అందరికీ మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి? శరీరాన్ని వదిలిపెట్టిపోవడం కాదు మోక్షం అంటే. అది చివరిది. మోక్షం అంటే బంధ విముక్తులం కావాలంటే ఆనందంగా ఉండడం. అర్థమవుతుందా? మోక్షం అంటే ఏంటి? ఆనందంగా ఉండడం. రోగాలు లేకుండా, సమస్యలు లేకుండా, బాధలు లేకుండా, బాధ వివాదాలు లేకుండా ఉండేటువంటి దాన్ని ఏమంటాము? మోక్షం. అందుకనే మృత్యుంజయ మహామంత్రంలో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మా అమృతాత్. బంధనం నుండి దూరమై ఎలాంటి రోగాలు, నష్టాలు, కష్టాలు, బాధలు లేకుండా వేదరూపము కూడా జయించి మేము అమృత పదాన్ని పొందాలి. అనగా ఆనందమును పొందాలి. కాబట్టి బంధువులారా, మనమందరం హిందువులమా కాదా చెప్పండి? మనమందరం భారతీయులమా కాదా చెప్పండి? భారతీయులం. మరి భారతీయులమైన మనకు మన ధర్మశాస్త్రాలు తెలిసి ఉండాలా, తెలిసి ఉండకూడదా? తెలిసి ఉండాలి. భగవద్గీత మనందరి ఇళ్లలో ఉందా? ఉంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు. మరి ఎవరెవరో ఏ హిందువో ప్రతినిత్యము భగవద్గీత చదువుతున్నారు? చదువుతలేరా? మీరందరూ నకిలీ హిందువులు. చదివితే అసలు హిందువులు, చదవకపోతే నకిలీ. కనీసం భగవద్గీతను మనకు తెలిసి ఉండాలి. భగవద్గీత తెలిస్తే ఉపనిషత్తులు తెలుస్తాయి. ఉపనిషత్తులు తెలిస్తే బ్రాహ్మణ గ్రంథాలు తెలుస్తాయి. బ్రాహ్మణ గ్రంథాలు తెలిస్తే వేదాలు తెలుస్తాయి. కాబట్టి మనకు భగవద్గీతని తెలియకపోతే వేదము తెలియదు. వేదం తెలియకపోతే మన వేదనలు దూరం కావు. మరి ఇక్కడ మనము వరుణ యాగం చేస్తున్నాం కదా. ఈ వరుణ యాగంలో మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో వీటన్నిటిని మనం ఏ మంత్రాలు అంటాము?
వేద మంత్రాలు అంటాం. ఏమంటున్నాము? వేద మంత్రాలు అంటున్నాం. కాబట్టి వేద మంత్రాలు ఏంటి తెలుసా? 20,379 మంత్రాలు అనండి ఒకసారి. 20,379. బాదం కాజు కిస్మిస్ తింటే బుద్ధి పెరుగుతుంది. గోమాతాకి జై మాత, జై గోమాత. అందరూ మంచిగా అన్నారు. మీ అందరూ ఎంతమంది ఆవు పాలు తాగుతున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి అటువైపు దింపండి. అడుగులే బరే మాతకి చేయాలి. మీకు ఆ ప్యాకెట్ మాట బరే పాలు కూడా మీరు శుద్ధంగా ఇక్కడ దొరుకుతుంది. బరే పాలు కూడా దొరుకుతుంది. ప్యాకెట్ మాతకి చేయాలి. అంతా ప్యాకెట్ కలిపి 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 నా బుద్ధి కూడా కలిపి అయిపోయింది. మీకు ఆవు బుద్ధి కావాలా, బరే బుద్ధి కావాలా? ఏ బుద్ధి కావాలి? ఆవు బుద్ధి కావాలంటే ఆవు పాలు తాగాలి, ఆవు నెయ్యి వాడండి, ఆవు పెరుగు వాడండి, ఆవు వెన్న వాడండి. బర్రె బుద్ధి కావాలి అనుకునేవారు బర్రె పాలు తాగండి, బర్రె పాలతో ఛాయ్ చేసుకోండి. మనకు కావాల్సింది ఆవు బుద్ధి. అందుకే గావో విశ్వస్తే మాత్రం ఆవును మొక్తారా, బర్రెను మొక్తారా? మీరు గోకుల్ గోకుల్ ఆవు ఉంటేనే యజ్ఞం ఉంది. ఆవు లేకపోతే యజ్ఞం కూడా లేదు. ఎందుకంటే యజ్ఞంలో వాడేది ఏమి? మా మంకల విజయ్ కుమార్ గారు, మా ఆర్య సమాజం అధ్యక్షుల వారు ఇప్పుడు నెయ్యి తక్కువ పడుతుందంటే క్షణాల్లో నెయ్యి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. చాలా సంతోషం, ధన్యవాదాలు వారికి. కాబట్టి ఆవు ఖచ్చితంగా ఆవు నెయ్యి వాడండి మనం యజ్ఞంలో. మరి మీరు ఇంట్లో దీపం వాడతారా? దీపంలో ఏ నెయ్యి వాడతారు? నెయ్యి వాడితే కదా, నూనె కదా వాడాలి. ఆవు నెయ్యి వాడాలి. ప్రతినిత్యము దీపయజ్ఞం చేయండి. బయట నుండి దీపం నూనె, పూజ నూనె, కల్తీ నూనెలు వాడకండి. ఆవు నెయ్యి వాడండి. ఆవు నెయ్యి వాడితే ఏమవుతుంది అంటే దీపయజ్ఞం అవుతుంది, ఇల్లంతా కూడా పరిశుభ్రం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంతవరకు మనము 108 గాయత్రి మంత్రాలు ఆవుకి సమర్పించినాము. ఇప్పుడు అసలైన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంతవరకు సగం మాత్రమే ప్రతినిత్యం చేసేటువంటి అగ్నిహోత్రం చేసిన మాత్రం. ఇప్పుడు వరుణ యాగానికి సంబంధించిన మంత్రాలు ఆవతిస్తాం. ఎవరైనా దంపతులు వచ్చి ఉంటే వారికి కూడా అవకాశం ఉంది, వారు కూడా దగ్గర వచ్చి కూర్చోండి. మీరు కూడా ఆవతి సమర్పించండి. మన గోకుల సేవ
ఆహుతి కూడా ఇస్తూ ఉండొచ్చు. పక్కన మీరు చేసేసుకుని కూడా కూర్చోవచ్చు. ఓం వశిష్ఠ క్షత్ర వృచక్షసాస్ నరారాజాన దీర్ఘశ్రుత్తమా తాబాహుదానాదం సనారతర్యతః సాకం సూర్యస్య రశ్మిభిః. ఇప్పుడు ఏంటి కపాలం? ఏం చేయాలి? కపాలం. స్వాహ అంటే ఒకసారి పర్జన్య యజ్ఞం, వరుణ యజ్ఞం. అయితే ఇక్కడ ఈ లోకం తెలియంది దేవలోకం, ఇంద్రలోకం. మనమంతా ఎవరం ఇక్కడ? మానవులం కాదు. ఎవరు మనమందరం? దేవతలం. దేవతలు ఏ పానం చేస్తారు? అమృత పానం. ఏ పానము? అమృత పానం చేస్తారు. ఇక్కడ కలశం ఉంది, అగ్నిగుండం ఉంది, అమృత పానం. అమృతాన్ని మనం అంతా సేవించాలి అంటే అక్కడ వరుణ దేవుడు అమృతాన్ని నోరు మూసుకొని ఉంటే అమృత పానం పెట్టేస్తారు. కాబట్టి నోరు మూసుకొని ఉండాలి. యజ్ఞం జరుగుతుంది. ఏమనాలి? మంత్రం వచ్చిన వారు మంత్రం చదువుతూ స్వాహనాలు అంటే ఏమవుతుంది? అమృత పానం చేసినట్టు ఉంటుంది. ఇక్కడ యజ్ఞశేషం యజ్ఞప్రసాదం మనందరికీ లభిస్తుంది. ఒకసారి ప్రత్యేక మహామంత్రం కూడా చెప్పండి గట్టిగా. गोकुल गोसेवा समिति की जय। गोकुल गोसेवा समिति की जय। गोकुल गोसेवा समिति की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय गो माता, जय गो माता, जय गो माता, जय गो माता। गणेश्वर भगवान की जय। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। गोपाल कृष्ण भगवान की जय। कृष्ण भगवान की जय। जय गो माता, जय जय गो माता, जय गो माता, जय जय गो माता। బంధువులారా, గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మపురి కాలనీలో ఉన్నటువంటి పెద్దరామ్ మందిర్, బడారామ్ మందిర్ అంటాము. ఈ ప్రాంగణంలో వరుణ యాగము, వశిష్ఠ యాగాన్ని నిర్వహిస్తున్నాము. 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో చాలా చక్కగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మనమందరం కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉన్నాము. యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో శ్లోకం ద్వారా మనకు తెలియజేసినారు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఈ శ్లోకం ద్వారా మన భగవానుడు శ్రీకృష్ణుడు కూడా మనకు తెలియజేస్తూ, మీరందరూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉండండి. ఆ యజ్ఞయాగాదుల ద్వారా ఏదైతే పర్జన్యము, వర్షపు నీటి బొట్టులు ఉన్నాయో వాటిని నేను అనగా భగవంతుడు ఆ వర్షపు నీటి బొట్టులను అమృతతుల్యంగా మార్చి మీకు ఇస్తాను. వాటి ద్వారా మీ ఆహారాన్ని కూడా అమృతతుల్యంగా మార్చుకోండి. ఆ ఆహారాన్ని సేవించండి. ఆ ఆహారం ద్వారా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండండి, సుఖ సంతోషంగా ఉండండి. దీనికి ఆధారమైనటువంటి అగ్నిహోత్రాన్ని ప్రతినిత్యం చేయండి. మీకు మీ సామర్థ్యానుసారంగా ఇటువంటి పెద్ద పెద్ద యాగాలు చేసి లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావనతో ఈ యాగాన్ని అందరం నిర్వహించాలి అనే భావనతో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ నిర్వహిస్తున్నారు. కాబట్టి మేము వేద పురోహితులు, వేద పండితులుగా వారి యొక్క ఆదేశానుసారంగా అందరూ బాగుండాలనే భావనతో వేద మంత్రాలు చక్కగా ఈ అగ్నిహోత్రం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యాన్ని ఇటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలు సహకరించవలసిందిగా, నిర్వహించవలసిందిగా కోరుతూ ఓం శుభం భూయాత్, స్వస్తిర్భవ. సార్ ఉండండి సార్. జై శ్రీరామ్, జై గోమాత,
మరి గోకుల్ గోసేవా సమితి ఇందూర్ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి మహత్తర కార్యక్రమం వరిశిష్ట యజ్ఞం మరి బ్రహ్మాండంగా కొనసాగుతుంది. మనం అనుకుంటాం, మేము సంకల్పం మా సభ్యులందరూ సంకల్పం తీసుకుని మరి చూస్తూ ఉన్నారు. మరి రాష్ట్రం దేశం అంతా కూడా వరుణు కరుణిస్తూ ఉన్నాడు. మేము మా వర్ణదేవునికి ఒకసారి అందరం కూడా నమస్కరిస్తూ మన గోమాత యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మరి ఏదైతే మరి స్వామి గారు చేస్తూ ఉన్నారో వరిశిష్ట యాగం మరి బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అందరి భక్తులు మరి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి పాడి పంటలు మరి ఇలాంటి రైతులకు కానీ పంట పొలాలకు కూడా ఎలాంటి కష్టం రాకుండా మా అందరికి కూడా మరి మంచి కలగాలని మా వర్ణదేవుడు ఆశీర్వాదం ఉండాలని అందరం లోకా సంస్థ సుఖినో భవంతు అన్నట్టు అందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. గోపాలకృష్ణ భగవానికి జై. గోకుల్ గోసేవా సమితికి జై. నేడు పెద్దరామ మందిరంలో వర్షాభావ పరిస్థితి వలన గోకుల్ గోసేవా వారి ఆధ్వర్యంలో వర్షేష్ఠి వరుణయాగము మనకు మన దేశము మన రాష్ట్రము మనమందరము సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వర్షమే మూలం. మనకు అన్నము కావాలంటే మరి పాడి పంటలు ఉంటేనే కదా మనకు మన జీవనం సాగేది. దానికి సంబంధించి వర్షము కావాలి ముఖ్యం. ఆ వర్షానికి సంబంధించి ఈరోజు గోకుల్ గోసేవా వారి ఆధ్వర్యంలో పెదరామ మందిరంలో శ్రీరాముని సన్నిధిలో వర్షేష్ఠి యాగం గోకుల్ గోసేవా వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వర్షం కురవాలని చెప్పేసి ఈ వర్షేష్ఠి యాగాన్ని తలపెట్టి ప్రారంభించి చాలా గొప్పగా గోశాల సన్నిధిలో శ్రీరాముని వారి సన్నిధిలో ఈ వర్షేష్ఠి యాగాన్ని శ్రీ ఆచార్య వేదమిత్ర ద్వారా ఈరోజు జరపడం జరిగింది. పద్మక్క గారి ఆధ్వర్యంలో పురోహితుల వారి ఆధ్వర్యంలో మన తలమానికమైనటువంటి శ్రీ రామచంద్రుని పెద్దరామ మందిరంలో ఈ యజ్ఞము చాలా సుసంపన్నమైంది. మనకు అంటే ఈ వర్షము అంటే పంచభూతాలలో వాయువు వర్షం అనేది చాలా ముఖ్యం. ఇది లేకపోతే మనకు అన్నపానీయాలు లేవు. పాడి పంట ముఖ్యం. పాడి పంట అంటే పంట అనేది మనకు అన్న స్వరూపంలో పంట స్వరూపంలో సకల మనకు తినుబండారాలు ఏదైతే ఉన్నాయో అవి పంట రూపంలో ఉంటే పాడి అనేది గోమాత ఇస్తుంది. అటువంటి ఈ గోకుల్ గోసేవా వారు మనకు వర్షం కావాలని చెప్పేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తాం అనడంతోనే నిన్న నుంచి మనకు వర్షం ప్రారంభమైంది. చాలా గొప్పగా ఈరోజు కూడా పడుతుంది. ఈ మన గోకుల్ గోసేవా వారు ఎన్నో సేవలను చేస్తూ కూడా పాడి పంటలు అభివృద్ధి చెందాలని మన దేశం మన రాష్ట్రం మన యొక్క జిల్లా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యజ్ఞాన్ని తలపెట్టి చాలా భక్తి శ్రద్ధల మధ్య జరపడం జరిగింది. మన అందరి శుభాన్ని కోరుతూ దేశ సుభిక్షాన్ని కోరుతూ ఈ యజ్ఞాన్ని జయప్రదం చేస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత.